నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌నండి. ఈరోజు మనము ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోతున్నామండి. ఈ టాపిక్ ఎలా ఉందంటే చాలామంది మాట్లాడాలన్నా సిగ్గుపడతారు, చెప్పాలన్నా సిగ్గుపడతారు. అది ఏందంటే మాస్టర్బేషన్ ఆర్ హస్తమైథునం ఆర్ చేతి ప్రయోగం అంటాం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాస్టర్బేషన్ అనేది లేదా హస్త ప్రయోగం అనేది ఏదో ఒక తప్పు అన్నట్టు, లేదంటే ఒక టాబూ లాగా అంటే ఆయన అది దీని గురించి ఎవరు డిస్కస్ కూడా చేయడానికి ఇష్టపడరండి. సో, ఆ టాపిక్ ఎందుకంటే అది కామన్ అండ్ దీని గురించి మనం ఓపెన్‌గా డిస్కస్ చేయాలి. అందుకే ఈరోజు ఆ మాస్టర్బేషన్ అంటే చేతి ప్రయోగము, హస్త ప్రయోగం అంటే ఏంటి? దీని లక్షణాలేంటి? ఇవి ఎందుకు చేయాల్సొస్తది? ఇది చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి బెనిఫిట్స్ ఏంటి? దాని తర్వాత ఇది చేయడం వల్ల కొన్ని నష్టాలు గూడా జరుగుతాయి. అలాంటి నష్టాలేంటి? దాంతో పాటు మీకేమైనా ఎక్సెసివ్‌గా అంటే బాగా చేసుకునే అలవాటుంటే దాన్ని న్యాచురల్‌గా ఎలా తగ్గించొచ్చు? దాంతో పాటు కొన్ని హోమియోపతి రెమెడీస్‌తో కూడా అవి ఎలా తగ్గించొచ్చు? అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హస్తప్రయోగం అంటే ఏంటి? అంటే న్యాచురల్‌గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము మన అంగంని ఇది చేయడం, స్టిమ్యులేట్ చేయడము. దాన్ని మనం మాస్టర్బేషన్ అంటాం. అంటే హస్తప్రయోగం అంటాము. సో, ఇది జనరల్‌గా అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేస్తారు. ఈవెన్ యానిమల్స్‌లో గూడా అంటే కొన్ని ప్రాణిల్లో గూడా ఈ మాస్టర్బేషన్ అనేది కామన్ అండి. సో, దానివల్ల ఇదేమి ఒక తప్పు గాదు. ఇది న్యాచురల్. ఇది ఎందుకొస్తదంటే జనరల్‌గా ఏముంటదంటే మీరు చూసుండొచ్చు. ఒక 14 ఇయర్స్, 16 ఇయర్స్ టీనేజ్ అంటాము. సో, టీనేజ్‌లో ఏమవుతది మనకి అంటే 14 ఇయర్స్ గానీ, 16 ఇయర్స్ గానీ మనకు మీసాలొస్తాయి, గడ్డాలొస్తాయి. దాంతో పాటు ప్యూబిక్ హెయిర్స్ ఒస్తాయి. ఇవన్నీ ఎందుకొస్తాయి? ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. హార్మోనల్ చేంజెస్ వల్ల న్యాచురల్‌గా ఇవన్నీ ఒస్తాయి. ప్లస్ ఆ ఏజ్‌లో హైట్ గూడా గ్రో అవుతాము. ఎందుకు? హార్మోనల్ వల్ల. అలాగే ఈ మాస్టర్బేషన్ అనేది గూడా ఒక హార్మోనల్ అండి. అంటే మన బాడీలో ఉండే కొన్ని హార్మోనాలు ఆ ఏజ్‌లో కొంచెం ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల మనకేమవుతాయంటే ఆ కోరికలనేవి వస్తాయి. అంటే సెక్షువల్ డిజైర్స్ అనేది వస్తది. ఆ డిజైర్స్ అనేది వచ్చి ఆ ఎక్సైట్‌మెంట్ ఇవన్నీ వల్ల న్యాచురల్‌గా ఒక క్రియలాగా ఈ ప్రయోగం అనేది చేయడం అనేది జరుగుతది. సో, ఇది కామన్ అది. సో, మాస్టర్బేషన్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే జనరల్‌గా మాస్టర్బేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్‌లో కొన్ని హార్మోన్స్, కొన్ని కెమికల్స్ రిలీజ్ అయితాయి. అంటే డోపామైన్ అని, సెరోటోనిన్ అని, ఎండోర్ఫిన్స్ అని ఇవన్నీ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఈ హార్మోన్స్ అనేది ఏం చేస్తాయంటే మన మైండ్‌ని రిలాక్స్‌గా చేస్తది. మన బాడీని రిలాక్స్ చేస్తది. ఇవన్నీ మంచిగా ఉండడం వల్ల ఏమవుతదంటే మన నిద్ర మంచిగా ఉంటది. మన ఇమ్యూన్ సిస్టమ్ బావుంటది. ఇవన్నీ మంచిగుంటది. అదొకటి. రెండోది అది చేయడం వల్ల ఏమవుతదంటే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉండడం వల్ల మనం మోర్ యాక్టివ్‌గా ఉండడము ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మా చేసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్‌గా మీరు చేసుకోలేదనుకోండి మైండ్‌లో అంతా అదే తిరుగుతుంటది. అది తిరగడం వల్ల స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతది. అది రిలీజ్ అయ్యి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఇవి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఈ బెనిఫిట్స్ కింద కొన్ని నష్టాలే ఎక్కువ ఉంటాయండి. అది గూడా ఎప్పుడు అతిగా చేయడం. అతిగా చేయడం వల్ల నష్టాలెక్కువ ఉంటాయండి. అంటే నాకు చాలా ఎందుకంటే ఈ టాపిక్ నేను ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, నా పేషెంట్స్ చాలామంది వచ్చి అడుగుతుంటారు. నాకు చాలా ఇది రిలేటెడ్ 18 ఇయర్స్, 20 ఇయర్స్, 24 ఇయర్స్ వాళ్ళు ఈవెన్ 35, 40 ఇయర్స్ పెళ్లి అయినాక గూడా మాస్టర్బేషన్ చేసుకున్నోళ్ళు వస్తారు. వాళ్ళు అడుగుతారు. "సరే ఇలా చేసుకుంటున్నాను. ఇది కరెక్టా? ఇది తప్పా?" అని చాలామంది అడుగుతారు. సో, దానికోసమే ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది నార్మల్ ప్రాసెస్సు. సో, దీనివల్ల ఎలాంటి అంటే మితిగా, లిమిటెడ్‌గా చేసుకుంటే దీనివల్ల ఎలాంటిది నష్టాలుండదు. అంటే కొందరికి డైలీ చేసుకోవడము లిమిటు, కొందరికి వారంలో ఒకసారి చేసుకోవడము లిమిటు. ఇదంతా మీ ఎనర్జీ లెవెల్ మీద డిపెండ్ అవుతది. అంటే మీకు ఇది చేసుకోవడం వల్ల మీకు వీక్‌నెస్సు, టైర్డ్‌నెస్సు అలాంటిదేమన్నా అనిపిస్తుందనుకోండి, అప్పుడు ఆ డ్యూరేషన్‌ని తగ్గించండి. సో, అది. ఆ! సో, దీనివల్ల కొన్ని జరిగే నష్టాలు ఏంటి అంటే, సో, ఎప్పుడైనా ఏదైనా ఎక్కువయిందనుకోండి దానివల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతది.
సో, కొందరు ఎలా ఉంటారంటే ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్స్ కొందరు ఉంటారు. వారు ఎందుకు ఎక్కువ అయిపోతున్నాయంటే ఈ మధ్య మీరు చూస్తుంటారు. మీకు మొబైల్‌లో చేతికొచ్చేసింది. మొబైల్‌లో మీరు ఏ పోర్న్ సైట్ అన్నా చూసుకోవచ్చు. ఎలాంటి ఫోటోస్ అన్నా, ఎలాంటి వీడియోస్ అయినా చూసుకోవచ్చు. ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే, అబ్బాయిల్లో ఎస్పెషల్లీ టీనేజు 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ సెక్షువల్ డిజైర్సు, సెక్స్ హార్మోను ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళకి కోరికలు ఎక్కువ అవుతాయి. ఎక్కువయి రెగ్యులర్‌గా, ఫ్రీక్వెంట్‌గా మాస్టర్బేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇంటి నుంచి బయట ఉంటున్నారు, హాస్టల్‌లో ఉంటున్నారు, ఒక్కరే ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఇది ఎక్కువ జరుగుతది. సో, ఇలా ఎక్కువ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే, మన బాడీ అనేది ఓవర్ ఎక్సర్ట్ అవుతది. అంటే మన ఈ ఫ్రీక్వెంట్‌గా చేసుకోవడం వల్ల అక్కడ మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యి అక్కడ నరాలు తెగే అవకాశాలుంటాయి. అక్కడ చిన్న చిన్న ఆర్టరీస్ ఉంటాయి. అవి తెగే అవకాశాలుంటాయి. దాంతో పాటు అక్కడ నరాలు వీక్ అయ్యే అవకాశాలుంటాయి. ప్లస్ బ్రెయిన్ ఓవర్ ఎక్సర్ట్ అయ్యి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షనే తక్కువ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఇలాంటి దానికి అలవాటు పడ్డే కొన్ని అబ్బాయిలేందంటే, న్యాచురల్ సెక్షువల్ దానికి ఇంట్రెస్ట్ చూపించరు. అక్కడ గూడా ఇది కాదు. అక్కడ వాళ్ళు న్యాచురల్‌గా రతిక్రియలో ఇంట్రెస్ట్ చూపించకుండా ఇంట్రెస్ట్ చూపించినా గూడా వైఫ్‌తో ఇన్వాల్వ్ అవ్వాలన్నా గూడా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదండి. ఆ దొరకకపోయేసరికి ఏమవుతదంటే, వాళ్ళు మళ్ళీ మాస్టర్బేషన్ అంటే హస్త ప్రయోగానికే మళ్ళీ అలవాటు పడిపోతారు. సో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, దాంతో పాటేందంటే, ఇది నేను చూసాను కొందరిలో ఇదొక ఓసీడీ లాగా మారిపోతది. అంటే ఈరోజు చేసుకోకపోతే మైండ్ అంతా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అయిపోతారు. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫోకస్ ఉండదు. కాన్సంట్రేషన్ ఉండదు. మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోతది. ఈవెన్ కొందరిలో వాళ్ళ ఫ్యామిలీ గూడా డిస్టర్బ్ అయిన కేసెస్ గూడా చూసాను. సో, ఇవి ఎక్సెసివ్‌గా చేస్తే ఇవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో, నేను చెప్పడం ఒకటే, హస్తప్రయోగం చేసుకోవడము, లిమిట్‌గా చేసుకోవడము, దానివల్ల ఎలాంటి నష్టం లేదండి. అండ్ ఇంకోటి, మీరు చాలా అంటే అంటే దీని గురించి కొన్ని అపోహాలు గూడా వింటుంటారు. సో, ఆ అపోహాలు దాని గురించి కొన్ని వాస్తవాలు నేను చెప్తాను. ఏందంటే, ఒకటి, ఎక్కువ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల మన బాడీ అంతా వీక్ అయిపోతది. మన బాడీలో ఉండే వైటాలిటీ అంటే ఫ్లూయిడ్ అంతా లాస్ అయిపోతదని చాలామంది ఫీల్ అవుతారు. కానీ మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఒక 5 ఎంఎల్లో, 10 ఎంఎల్లో లిక్విడ్ రిలీజ్ అవుతదంతే. దాంట్లో కొంచెం ప్రోటీను, కొంచెం గ్లూకోజు, కొంచెం మినరల్ రిలీజ్ అవుతాయి. సో, ఇంత రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీ ఏం వీక్ కాదండి. నేచురల్‌గా, నార్మల్‌గా చేసుకుంటే, ఒక లిమిటెడ్‌గా చేసుకుంటే. ఆ! రెండో అపోహలేందంటే, ఎక్కువ మాస్టర్బేషన్ అంటే ఈవెన్ నార్మల్ మాస్టర్బేషన్ చేసుకుంటే హెయిర్ ఫాల్ ఎక్కువవుతది, పింపుల్స్ వస్తాయని చాలామంది ఫీల్ అవుతారు. అలా నా దగ్గర చాలామంది పేషెంట్స్ గూడా వస్తారు. సార్, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, పింపుల్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పుడు లేదా ఒక ఏజ్‌లో బాగా హస్తప్రయోగం చేశాను సార్. దానివల్ల ఇలా వచ్చినాయని చాలామంది అలా వస్తారు. కానీ అది రీజన్ కాదండి. ఈ హెయిర్ ఫాల్ గానీ, యాక్నే ప్రాబ్లమ్ గానీ, పింపుల్స్ ప్రాబ్లమ్ ఎందుకొస్తే బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తాయి. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే వస్తాయి గానీ, దీనివల్ల ఎట్టి పరిస్థితిలో రాదు. ఇంకా కామన్‌గా అడిగే క్వెషన్ ఏందంటే, మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకోవడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ అవుతది సార్. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతది. స్పెర్మ్ అంతా జీరో అయిపోతదని చాలామంది ఫీల్ అవుతారండి. కానీ అది కరెక్ట్ కాదు. ఇన్‌ఫాక్ట్ నార్మల్ అంటే వారంలో 2 సారో, 3 సారో చేయడం వల్ల, మాస్టర్బేషన్ చేయడం వల్ల హ్మ్, స్పెర్మ్ క్వాలిటీ గూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎలా అంటే, నేచురల్‌గా మన బాడీలో స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతా ఉంటది. మనం ఏదో టీవీలో చూస్తాము, వీడియోలో చూస్తాము. అలా చూసినప్పుడు కొన్ని హార్మోన్ రిలీజ్ అయ్యి నేచురల్ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతది. ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఆ స్పెర్మ్ బయటకు రాదు. అది అలాగే ఉండిపోతది. అలాగే ఉండిపోయినప్పుడు మనం ఒక 2 డేస్, 3 డేస్ తర్వాత మాస్టర్బేషన్ చేసినప్పుడు ఈ పాత స్పెర్మ్ సెల్స్ ఉంటాయి. అవి బయటకెళ్ళిపోతాయి. సో, కొత్త స్పెర్మ్ ప్రొడక్షన్‌కి హెల్ప్ అవుట్ చేస్తది. సో, దీనివల్ల ఇన్‌ఫర్టిలిటీ గానీ, స్పెర్మ్ కౌంట్ తగ్గడం గానీ జరగదండి. ఆ! ఇంకోటి, చాలామంది వచ్చి ఇదైతే కామన్‌గా చాలామంది అంటుంటారు. మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేయడం వల్ల నాకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చింది సార్.
అర్లీ ఎజాకులేషన్ అంటే అంగస్తంభనం అవుతలేదు, శీఘ్రస్ఖలనం అవుతుంది సార్. ఎందుకంటే వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటారు. ఎందుకంటే నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి రోజు మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను సార్. దానివల్ల నాకు అంగస్తంభనం అయింది, నాకు శీఘ్రస్ఖలనం అవుతుందని. కాదండి, దానికి దీనికి సంబంధమే లేదు. మీరు మితిగా చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లమ్ గానీ అలాంటిది రాదు మాస్టర్బేషన్ వల్ల. సో వ్యూవర్స్, నేను చెప్పడం ఏందంటే ఇది లిమిట్‌గా చేసుకుంటే దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. అండ్ నా దగ్గర కొన్ని పేషెంట్ వస్తారు. ఇంతకుముందు చెప్పాను గదా! కంపల్షన్, ఓసీడీ లాగా. సో, అలాంటి వాళ్ళకి కొన్ని న్యాచురల్ టిప్స్, కొన్ని న్యాచురల్‌గా దీన్ని ఎలా తగ్గించాలని చెప్తాను. ఏందంటే ఇవన్నీ మనం న్యాచురల్‌గా కొంచెం మంచిగా చేసుకోవాలంటే మన ఫిజికల్ హెల్త్ మంచిగుండాలి. అంటే డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతది. మన పురుషాంగకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతది. అలా మంచిగా అయినప్పుడు ఏమవుతుందంటే హెల్తీ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అయితాయి. అప్పుడు మనకి కంపల్షన్ గానీ, నెగటివిటీ గానీ తగ్గుతా వస్తది. సో, అప్పుడు ఆ ఎక్సెసివ్ కోరికలన్నీ తగ్గుతా న్యాచురల్ అయిపోతది. అదొకటి. రెండోది మన మెంటల్ హెల్త్ మంచిగా ఉంచుకోవడం. అంటే డైలీ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఆ మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ కామ్‌గా అవుతది. కామ్‌గా అయినప్పుడు ఈ ఎక్సెసివ్‌గా మీకు కోరికలు ఉంటాయి గదా! అవి తగ్గుతది. ఎక్సెసివ్‌గా చేసుకునే అలవాటు ఉంటది గదా! అది తగ్గుతది. మూడోది మంచి న్యూట్రిషియస్ ఫుడ్. అంటే కొంచెం ఆకుకూరలు మంచిగా తినండి. క్యారెట్స్ మంచిగా తినండి. ఆ! దాని తర్వాత కొంచెం గుమ్మడికాయ గుంజలు, కొన్ని సీడ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన నరాల్ని స్ట్రాంగ్ చేస్తది. దాంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్‌నట్ గానీ, అవకాడో గానీ, లేదంటే ఫిష్ గానీ ఇలాంటివి తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ దొరుకుతది. దానివల్ల మీ అక్కడ ఉండే సెక్షువల్ సిస్టమ్ నార్మల్ అవుతది. సో, ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ ఇవన్నీ ఫాలో చేసుకుంటా వచ్చారనుకోండి, ఎక్సెసివ్‌గా మీకు కోరికలొస్తున్నాయా, ఎక్సెసివ్‌గా అలవాటు ఉంది గదా! అది తగ్గిపోతది. ఇంత అయినా గూడా మీకు తగ్గట్లేదంటే హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అగ్నస్ కాస్టస్ గానీ, సెలేనియం గానీ ఇలాంటి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల గూడా ఎక్సెసివ్‌గా కోరికలనేది తగ్గించొచ్చు. ఎక్సెసివ్‌గా అలవాటు ఉందంటే తగ్గించొచ్చండి. సో, వ్యూవర్స్, సో, నేను చెప్పడం ఏందంటే ఏది చేసినా మితిగా చేస్తే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈవెన్ స్వీట్ అతి అయినా గూడా పాయిజన్ అవుతదని అంటారు. సో, ఇలాంటి సెక్స్ రిలేటెడ్ గానీ, ఇలాంటిదేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా క్వెషన్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా నాతో మాట్లాడొచ్చు. లేదా కింద ఉండే నంబర్‌కి వాట్సాప్ చేయొచ్చు. సో, ఇలాంటి కొన్ని సెక్స్ రిలేటెడ్ విషయాల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.